మా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుధాత్మ దేవుడా, త్రియేక దేవా, మమ్మల్ని అందరినీ గ్రంథ ధ్యానంలో సమకూర్చి ఇక్కడ కూడి ఉన్న వాళ్ళు మరి ఎంతో దూరం నుంచి వినేవాళ్ళు, ఇంకా మీడియా ద్వారా ఎక్కడెక్కడి నుంచో వినబోయే వాళ్ళందరినీ శరీర ప్రాణాత్మలు అన్నిటినీ సమర్పించి మీరు ఏదైతే ఈరోజు పలుకపోతున్నారో అది మాకు జీవితంలో మాకది మేము ఇంకా మెట్టుగా ఎదగడానికి దోహదపడాలని, అది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చేయగలుగుతాడు అని మేము విశ్వసించి అంత గొప్ప ఆత్మ దేవుని మాకు ఇవ్వమని ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ గ్రంథ ధ్యానంలో ఎక్కడైనా అడ్డగింపు ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ, ఆకాశ మండలముందున్న చీకటి సమూహం అన్నిటినీ యేసు నామంలో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు మహిమ ఘనత ప్రభావమన్ని తండ్రి అయిన మీకే ఆరోగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. ముందే చెప్పినట్టుగా ఈరోజు మన గ్రంథ ధ్యానంలో ముఖ్యమైన అంశంగా పునరుద్ధానం గురించి, ఎన్ని పునరుద్ధానములు ఉన్నాయి, ఎప్పుడప్పుడు జరుగుతుంది అని ఈరోజు ఇది ఎక్కడ ఉంది అని చూస్తే ఇదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి 7 వచనం లోపలనే ఉన్నాయి. ఆన్లైన్ వాళ్ళు స్క్రీన్ చూస్తూ వినండి, ఇక్కడ ఉండే వాళ్ళు వినడం మాత్రం చేయండి. ఎందుకంటే మీరు స్క్రీన్ చూస్తే కొన్ని రహస్యాలు మీకు పట్టుకు రాదు, అందుకని వినండి. మనం గ్రంథ ధ్యానంకు వెళ్ళ ముందు దీని ముందు మనం ఏదైతే పోయిన వారాల్లో మనం ఏదైతే ధ్యానం చేసామో దాన్ని కొంచెం రీకాల్ చేసుకుని గుర్తు కోసం, మరి ఈరోజు అంశం కూడా మనకు అర్థం అవ్వాలంటే దాన్ని ఒకసారి మనం వెనక్కి తీసుకొచ్చుకుని ఆ తర్వాత ఈరోజు అంశముకి మనం వెళ్దాం. ముందుగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి 3 వచనములు చదివితే ఇది చాలా తేటగా మనం ధ్యానం చేసాం. మరి చివరిలో కొంత మనం ఇంకా దాన్ని టచ్ చేసేయలేదు, దాన్ని టచ్ చేసి వెళ్దాం. చదవండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1, 2, 3 వచనములు. మరియు చదివండి మీరు. మరియు పెద్ద సంఖ్యలో చేతపట్టుకుని అగాధము యొక్క తాళవు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఆమేన్. చూసారా మీరు? దీంట్లో మనం 3 వచనములు కూడా చాలా తేటగా మనం ధ్యానం చేసాం. మరి చివరి 3వ వచనంలో చివరిలో ఒక భాగం మాత్రం చదివాం కానీ ధ్యానం చేయలేదు. ఏ భాగం అర్థమైందా? అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అది మన ధ్యానం ఇంకా తీసుకురావాలా. ఈరోజు అక్కడి నుంచి మొదలుపెట్టి కొంచెం రీకాల్ చేసుకుని, అంటే రివ్యూ చేసుకుని మనం ఈరోజు అంశముకి వెళ్దాం. అంటే అట్టు పిమ్మట కొంచెం కాలము వాడు విడిచిపెట్టవలెను. ఇక్కడ తెలుగులో వలెను అనిసింది కదా, విడిచిపెట్టబడవలెను అనిసింది కదా. వలెను అంటే ఇంగ్లీష్లో వాడబడిన పదం మస్ట్ బి. ఏమనిసింది? మస్ట్ బి అనిసింది. అంటే ఆఫ్టర్ దట్ హీ మస్ట్ బి లూజ్డ్ ఎ లిటిల్ వైల్ అనిసింది. లిటిల్ సీజన్ అనిసింది. అంటే మస్ట్ బి అనే దీనికి వలెను అంటే చెయ్యాలి, చెయ్యపడాలి. ఇక్కడ ఏం ఆశ్చర్యం అంటే ఇక్కడ ఈ వచనంలో, ఈ 3వ వచనంలో చివరి భాగంలో ఆశ్చర్యం ఏంటంటే విడిచిపెట్టవలసింది అవసరమని చెప్పబడింది ఇక్కడ. అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? సాతాను ఉండకూడదు, సాతాను ప్రమేయం ఉండకూడదు, సాతాను ఆధిక్యత ఉండకూడదు అని మాట్లాడాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 1000 ఏండ్లు యేసయ్య ఈ లోకంలో యెరూషలేమును రాజధానిగా పెట్టుకుని దేవుని రాజ్యం ఇక్కడ, దేవుని పరిపాలన ఇక్కడ చేస్తుంటే దీని తర్వాత కొంచెం కాలము సాతానుడు విడిచిపెట్టబడవలెను. వలెను అంటే ఇట్ ఈస్
కంపల్సరీ, ఇట్ ఈస్ నెససరీ. ఆ అర్థమే ఇక్కడ చెప్పబడింది. ఆ వలెను అనే తెలుగు పదముకు ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏంటి? మస్ట్ బి. ఈ మస్ట్ బి వాడబడిన గ్రేక పదం డై అంటారు. డై గ్రేక పదం. డై అంటే చావడం కాదు, గ్రేకలో డై. దీని ఇంగ్లీష్ అర్థం ఏంటంటే నెససరీ. నెససరీ అంటే అవసరం. ఇప్పుడు మనకు ఆశ్చర్యంగా లేదు, 1000 ఏండ్లు యేసయ్య పరిపాలన చేసిన తర్వాత సాతాన్ కొంతకాలం ఎందుకు విడిచిపెట్టబడాలి, దాని ఎందుకు అవసరం అంటున్నారు? ఏమన్నా ఐడియా వచ్చిందా మీకు? ఎందుకు అవసరం? 1000 ఏండ్లు అంటే ఎన్ని తరములు తెలుసా? ఒక తరముకు 40 సంవత్సరములు ఎక్కువ పెట్టుకుందాం. 40 సంవత్సరాలు పెట్టుకుంటే 1040 నుంచి డివైడ్ చేస్తే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు తెలుసా? ఎన్ని తరాలు? లెక్కలు అలా ఉంది మన దగ్గర. ఓకే, 1000ని 40 పెట్టి మనం డివైడ్ చేస్తే 25 వస్తుంది. దానికన్నా ఎక్కువ వస్తుందా? అంతే వస్తుంది. దానికన్నా ఎక్కువ వస్తుందా? నాగా ఉన్న అంతే 1000 వచ్చేస్తుంది. 25 తరములను, ఎన్ని తరములను? 25 జనరేషన్స్, 25 తరములను యేసయ్య ఏలాడు. అంటే అక్కడ ఎలా ఉంటుంది? 25 తరములను యేసయ్య ఏలితే ఆ 1000 ఏండ్లు ఈ లోక రాజ్యం ఎలా ఉంటుంది కదా? పరలోక రాజ్యమే ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది. అంత గొప్ప రాజ్యంను చూసిన 25 తరములకు తర్వాత కొంతకాలం సాతాను విడిచిపెట్టవలెను అంటే అవసరం పడింది. దేవుని ప్రణాళిక ప్రకారం 25 తరములకు తర్వాత కొంతకాలం సాతాను విడిచిపెట్టేవాళ్ళను అంటే సాతాను విడిచిపెట్టవలసింది అవసరం పడింది. ఎందుకు అనేది ఇక్కడ మనం మాట్లాడాలి. ఏం మాట్లాడదాం? ఓకే, ఇప్పుడు ఈ 1000 ఏండ్ల పరిపాలనలో 25 తరములలో యేసయ్య పరిపాలన ఉంది కదా. ఈ యేసయ్య పరిపాలన ఎలాగుంది అని యేసయ్య తీయొద్దు 11వ అధ్యాయంలో 6 నుంచి 9 వచనములు మనం పోయిన వారమే చదివాం. దాని సారాంశం చెప్తాను. ఎలాగుండింది అంటే, ఇక్కడ ఆదాం అవ్వ ఉన్నారు కదా, వీళ్ళు తప్పు చేయడానికి ముందు ఎలా ఉండింది? ఈ భూమిపైన, ఈ లోకం పైన శాపం లేదు కదా. ఈ 1000 ఏండ్లు కూడా అలాగే ఉంటుంది. అస్సలు శాపమే ఉంటుంది. శాపం తీయబడింది. అంటే 1000 ఏండ్ల పరిపాలన మిలేనియం ఎప్పుడు మొదలైందో అప్పుడే శాపం లేపబడింది. తర్వాత ఏ జబ్బులు లేవు, ఏ కొదువ ఎవ్వరికి లేదు. దాని తర్వాత ఇంకేంటి? ఎవరికి కూడా, ఏ జనాలకు కూడా ఏ విధానం కూడా ఒత్తిడి అనేది అస్సలు లేవు. దేనిపైన కూడా బాధలు కానీ ఒత్తిడి కానీ అస్సలు లేవు. ఇంకోటి, ఈ 7 ఏండ్ల శ్రమల కాలం నుంచి కొంతమంది సాతానుకి అంటే అంత్యక్రిస్తే ముద్ర కానీ లేకపోతే ప్రతిమకు కానీ నమస్కారం చేయని వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళు 1000 ఏండ్ల పరిపాలన ఎంటర్ పెట్టేప్పుడు వీళ్ళకి పిల్లలు ఇలాగా చాలా మంది, చాలా జనం అయిపోయారు. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఎంటర్ అయిన వాళ్ళు 1000 ఏండ్ల పరిపాలనలో కూడా పిల్లలు కన్నారు, చాలా మందిని జనాభావం పెంచారు. తర్వాత అంతమంది కూడా ఒక్క భాషనే మాట్లాడారు. బాబేలు గోపురం ముందు ఒక్క భాషనే కదా ఉండింది, అది మరలా వచ్చింది. దాని తర్వాత ఇంకేంటి? ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంబంధించిన అంటే ఈ లోకం అంతా యేసయ్య పరిపాలనలో ఆర్థికంగా అందరూ బాగున్నారు, అందరు కలిమిలే ఉన్నారు, కానీ లేమిలో వాళ్ళు ఎవరు కూడా లేదు. అలాంటి ఒక పరిపాలన 25 తరములు యేసయ్య ఏలిన తర్వాత ఇక్కడ 3వ వచనంలో చివరి భాగం చెప్తుంది, సాతానుడు కొంతకాలము విడిచిపెట్టవలెను. అంటే ఆశ్చర్యంగా లేదు కదా? ఎందుకు అవసరం? 25 తరములు సాతాను సంబంధులు ఎవ్వరి లోకంలో లేదు. వాళ్ళ ఏం చెప్పాలి, వాళ్ళ ఉనికి అస్సలు లేవు. మరి ఇన్ని తరములు అయిన తర్వాత 1000 ఏండ్లు యేసయ్య పరిపాలన చేసిన తర్వాత కొంతకాలం విడిచిపెట్టబడవలెను, అవసరం పడింది అని ఇక్కడ చెప్పబడింది. ఎందుకు అంటే 1000 ఏండ్ల పరిపాలనలో పరలోక రాజ్యమే ఇక్కడ ఉంది. ఎందుకంటే యేసయ్య ఏళ్తున్నాడు. దీని తర్వాత విడిచిపెట్టవలెను అనేటప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, విడిచిపెట్టారు. విడిచిపెడితే ఏమైంది తెలుసా? వచ్చాడు, మోసం చేశాడు. ఏం చేశాడు? వచ్చాడు, మోసం చేశాడు. మోసం చేసి ఏం చేశాడు తెలుసా? మోసం చేసి యెరూషలేమును రాజధానిగా పెట్టుకుని యేసయ్య ఏలుతుంటే లోకంలో అంతమందిని మోసం చేసిన వాళ్ళందరూ ఎంతమంది తెలుసా?
సముద్ర ఒడ్డులో ఇసుక ఉంటది కదా, అలాగా అంత ఎక్కువ మందిని మోసం చేసి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? 7 ఏండ్ల శ్రమల కాలంలో, బాగా అర్థం చేసుకోండి. 7 ఏండ్ల శ్రమల కాలంలో, 7 ఏండ్ల శ్రమల కాలం ముందు ఎత్తబడిన గుంపులో విశ్వాస బిడ్డలు మనందరం వెళ్ళిపోయాం. మరి 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎవరైతే యేసయ్యను ఒప్పుకున్నారో వాళ్ళు అక్కడ హత్య చేయబడ్డారు. వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళారని చూద్దాం. వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఎవరు? మిగిలిన వాళ్ళు 2 గుంపులు ఉన్నారు. ఎవరు? ఒకరు అంత్యక్రీస్తుగా ముద్ర చేతి ఎందుకు కానీ అవసరమైంది కానీ ముద్ర వేసుకున్న వాళ్ళు, అంత్యక్రీస్తు ప్రతిమను నమస్కారం చేసిన వాళ్ళు. వీళ్ళను ఆర్మగద్దోన్ యుద్ధంలో అవుట్, వాళ్ళు లేదు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు? 7 ఏండ్ల శ్రమల కాలంలో అంత్యక్రీస్తుకు లోబడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మిల్లనీముకు వచ్చారు. వాళ్ళు 1000 ఏండ్ల పరిపాలనకు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు కని ఎంతమంది అయ్యారు? అంతమంది, కోట్ల మంది అయ్యారు. ఇప్పుడు సాతాను కొంతకాలం విడిచిపెట్టబడితే ఏం చేశాడు? లోకమంతా వెళ్ళాడు. ఎంతో మందిని మోసం చేసి మరి వాణ్ణి లోపరుచుకుని ఎక్కడికి వచ్చాడు తెలుసా? యెరూషలేమును చుట్టుకున్నారు. అందరూ చుట్టుకుని ఏం చేశారు తెలుసా? యేసయ్యను పరిపాలన నుంచి తీసివేసేయాలని చేసి యెరూషలేము చుట్టుకున్నారు. అర్థమైందా? ఓకే, ఎక్కడ చెప్పబడింది? చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 7వ వచనం. 7, 8, 9 చదవండి. 7, 8, 9. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడెను. భూమి నలుదిశల యందుండు, బాగా అర్థం చేసుకోండి, భూమి నలుదిశల యందుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. వారు భూమి యందు అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. అర్థమైందా మీకు? ఏం చేశారు? ఈ మాగు గోగన్స్ ఉంది కదా, దీనికి ఏమర్థం కాదు. భూమిని నలుదిక్కు ఉండేటంటే మొత్తం లోకంలో అన్ని చోట్ల వెళ్ళిపోయి ఏం చేశాడు? అందరిని ఎవరిని మోసం చేయాలో మోసం చేసి ఆదామును మోసం చేశాడు కదా, అక్కడి నుంచి ఈరోజు మనల్ని మోసం చేస్తున్నాడు కదా. సో ఇలాగే ఏం చేశాడు? 1000 సంవత్సరముల తర్వాత కొంతకాలం విడిచిపెట్టబడితే అలా ఒక రౌండ్ వచ్చాడు. చాలా మంది 25 తరములు దేవుని రాజ్యమును చూసిన వాళ్ళు వాడి లోపడ్డారు. అర్థమైందా? ఈరోజు మనం మాట్లాడుకుందాం ఏమని? యేసయ్య ఇంత చేస్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు, అయినా నమ్మడానికి కష్టంగా ఉంది అని మనం మాట్లాడుకుంటున్నాం. మరి యేసయ్య పరిపాలనను 25 తరములు 1000 సంవత్సరములు చూసిన వాళ్ళు సాతాను కొంతకాలం విడిచిపెట్టబడితే వాడి వెనకాల లేరు. అర్థమైందా మీకు సిచ్యువేషన్? ఇప్పుడు భూమికి దిక్కు నుంచి అంతమందిని, ఎంతమంది తెలుసా? సముద్రం ఒడ్లో ఇసుక ఉందే అంతమంది అంట. ఎంతమంది? లెక్క లేదు. అంతమందిని అంటే గోగు మాగోగు అంటే అందరినీ, ఆల్మోస్ట్ అందరినీ అని చెప్పేసి, అంటే చాలా ఎక్కువ మందిని చెప్పడానికి అలా చెప్పబడింది. అందరినీ తీసుకొచ్చి దేని ముట్టడి వేశాడంట? పరిశుద్ధ పట్టణం ఏది? యెరూషలేము. పరిశుద్ధులను, అక్కడ ఉండే పరిశుద్ధులు అంటే ఎవరు? అక్కడ ఎవరైతే యేసయ్య ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ ముట్టడి వేసి ఏం చేయాలి? యేసయ్యను పాలన నుంచి తీసేయాలి నుంచి వచ్చారు అందరూ. జరిగవనా? ఈసారి యేసయ్య యుద్ధం చేయాలా, మనం కూడా యుద్ధం చేయాలా. మనం యుద్ధం చేయాలా. ముందే యేసయ్యతో వచ్చేటప్పుడు ఆర్మగద్దోన్ యుద్ధంలో ఏం చేసాం? మనం గుర్రం పైన కూర్చున్నాం అంతే. ఏం చేసాం? మనం కూర్చున్నాం. ఆయన ఏం చేశాడు? కత్తి తీసుకున్నాడా? బాంబు వేసాడా? మిసైల్ ఇచ్చాడా? న్యూక్లియర్ బాంబు అయినా వాడా? ఏం లేదు. దానికన్నా పవర్ఫుల్ ఒక్క మాట పలికాడు. అయిపోయిందా? ఈసారి ఆ పని కూడా లేదు. ఈసారి వీళ్ళందరినీ ఒకటి పరలోకం నుంచి అగ్ని ఉంచి దహించి తీసుకెళ్ళిపోయింది. అంతే, అయిపోయారు, మొత్తానికి అయిపోయారు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. సరే, ఇప్పుడు చూస్తే
ఇప్పుడు చూస్తే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత పెద్ద పెద్ద ప్రశ్న ఉంది ఇక్కడ. ఏం ప్రశ్న తెలుసా? 1000 ఏండ్ల పరిపాలన తర్వాత సాతాను కొంతకాలం పడ్డాడు. పడితే ఈ పని జరిగింది. మరి దేవుడు ఇంకో 1000 సంవత్సరములు సాతాను మూసివేసి ఇంకో అవకాశం ఇచ్చి ఉండొచ్చు కదా? ఇచ్చిండొచ్చా? పోనీ అలా దేవుడు చేసుంటే, తండ్రి చేసుంటే, మరి ఇంకో 1000 సంవత్సరముల తర్వాత సాతాను బయటికి వచ్చిన తర్వాత లొంగుతాడా? లొంగుతాడా? మళ్ళీ ఇదే పని చేస్తాడు. మళ్ళా ఇంకో 1000 సంవత్సరములు పెట్టి మళ్ళా రిలీజ్ చేయండి. మళ్ళా ఎన్నిసార్లు చేసినా వాడు సరైనవాడు కాదు. అది దేవునికి తెలుసు. మన ఆలోచన అలా ఉంటుంది కానీ దేవునికి తెలుసు. అందుకే సాతాను సంబంధులకి వాళ్ళకి నిత్య జీవం ఉంది. ఎక్కడుంది? పరలోకంలో కాదు, నరకంలో నిత్య జీవం వాళ్ళకు కూడా ఉంది. అర్థమైందా? అందుకని సాతాను సంబంధులు విడిచిపెట్టలేదు. ఎందుకు అంటే ఈ మానవ ఆత్మ ఉంది కదా, అంటే మానవ ఆత్మ చెప్పదానికన్నా సృష్టికి లోబడిన ఆత్మలు ఉన్నాయి కదా, ఇవన్నీ నిత్య జీవము కోసమే డిజైన్ చేయబడింది. ఓకే, నిత్య జీవం అనగానే రెండు చూడొచ్చు. నిత్య జీవం అనగానే రెండు విధానంగా చూడొచ్చు. యేసయ్యని ఎవరైతే అంగీకరించారో, యేసయ్యని ఎవరైతే దేవుడు రక్షణ అంగీకరించారో వాళ్ళు విశ్వాసం మూలంగా ఎక్కడ పోతారు? పరలోకముకు పోతారు, నిత్య జీవం పోతారు. మరి ఎవరైతే యేసయ్యని తిరస్కరించారో వీళ్ళకు కూడా నిత్య జీవం ఉంది. మరి ఎక్కడ ఉంది? యేసయ్యతో లేదు, నరకంలో ఉంది. ఎందుకంటే ఈ సృష్టికి లోబడిన ఆత్మలన్నీ, అది దేవదూతలన్నా మానవులన్నా, ఈ ఆత్మలన్నీ ఎలా డిజైన్ చేయబడింది? నిత్య జీవం కోసమే. దానికి నాశనం లేదు. దానికి నాశనం, శరీరముకు తాత్కాలికంగా నాశనం ఉంది కానీ ఆత్మకు నాశనం లేదు. అందుకని ఈ ఆత్మ శరీరంలో ఉండేటప్పుడే, బాగా అర్థం చేసుకోండి, ఈ ఆత్మ శరీరంలో ఉండేటప్పుడే యేసయ్యను దేవుడుగా ఒప్పుకోవాలి. మానవులకు ఈ శరీరంలో ఉండేటప్పుడే ఒప్పుకుంటేనే అవకాశం. అందుకోసమే ఈ జీవితం ఇవ్వబడింది. మరి ఈ శరీరంలో ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో అవకాశం లేదు. అంటే మరణమైన తర్వాత ఒకటి లాజరస్ లాగా ఎక్కడ వెళ్ళాలి? అబ్రహాం రొమ్ము అంటే పరదేశకు వెళ్ళాలి, లేకపోతే ధనవంతుల్లాగా నరకముకి వెళ్ళాలి. దీని తప్పితే ఇంకో అవకాశం లేదు. మానవులకు ఉండే అవకాశం అన్నీ వాళ్ళ ప్రాణం, వాళ్ళ శరీరంతో ఉండేటప్పుడే అవకాశం. అందుకని ఓకే, ఇప్పుడు ఒక నిజం, సత్యం మాట్లాడుకుంటే మానవులు వాళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. మానవులు వాళ్ళంతా యేసయ్యను ఒప్పుకుంటేనే, వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకుంటేనే. ఎందుకు చూడండి, ఇప్పుడు చూడండి, 7 ఏళ్ల శ్రమల కాలంలో అంత్యక్రీస్తు ప్రమేయం లేకుండా తప్పించుకుని వచ్చిన వాళ్ళు దేంట్లో 1000 ఏండ్ల పరిపాలనలో వచ్చారు. మరి 25 తరములు గడిచిన తర్వాత సాతాను వచ్చిన తర్వాత ఏమైంది? మరి సాతాను వెనక్కి వెళ్ళారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి స్వేచ్ఛ సంకల్పం దేవుడు ఇచ్చాడు కాబట్టి. అప్పుడు ఉండే వాళ్ళకు కూడా స్వేచ్ఛ సంకల్పం, ఫ్రీ విల్ అనేది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి. మరి అదే 25 తరములు దేవుని రాజ్యంను చూసిన వాళ్ళు, యేసయ్య పరిపాలనను చూసిన వాళ్ళు ఏమవ్వాలి? ఆ ఫ్రీ విల్ పట్టుకుని ఏమవ్వాలి? ఈయన్నే దేవుడు, ఈయన ఏలుబడి అలా ఉంది. ఎందుకంటే వాళ్ళు దాని ముందు అంత్యక్రీస్తుని చూశారు, దాని ముందు 7 ఏళ్ల శ్రమల కాలం ముందు కూడా చూశారు. ఇవన్నీ చూసుకొచ్చిన వాళ్ళు వీళ్ళ తరానికి పాస్ చేయాల, వీళ్ళ వచ్చే తరాలకి ఏమే చెప్పలా. ఇప్పుడు ఏమైంది? వీళ్ళు దీనే చూసేసి ఒకడు వచ్చి మోసం చేస్తే ఆ మోసపోయారు. అప్పుడు ఒక వ్యక్తి అనేవాడు తన ఇష్ట ప్రకారం తన స్వేచ్ఛ సంకల్పమును వాడి ఏం చేయాలి? యేసయ్యను ఒప్పుకుంటేనే. లేదు అనేటప్పుడు వాడి అవకాశం దొరికితే వాడు పాడవుతున్నాడు. వాడికి అవకాశం దొరికితే యేసయ్యను తిరస్కరిస్తున్నాడు, నిజమైన దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు. అందుకే 25 తరముల తర్వాత, 1000 ఏండ్ల తర్వాత యేసయ్య పరిపాలన చూసిన తర్వాత సాతాను కొంచెంకాలం విడిచిపెట్టబడితే ఏమైంది? ఆడి వెనక్కి వెళ్ళారు, మోసం పోయారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 4వ వచనం, ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనం.
అంతటా సింహాసనములను చూచితిని, సింహాసనములను చూసి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి వాటి మీద ఆసీనులై ఉండేవారికి విమర్శన చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయగా తన నొసలయందు అందుగాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్య నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. సరే, ఇప్పుడు దీంట్లో చాలా ముఖ్యమైన ఒక లోతైన విషయములు ఉన్నాయి. ఏమని చూద్దాం. ఇప్పుడు ముందుగా అపోస్తలుడైన యోహాను ఏం రాస్తున్నాడు తెలుసా? నేను అక్కడ సింహాసనములు వేయబడినోడు చూసి తిని, ఆ సింహాసనముల పైన ఆసీనుడైన వాళ్ళు కూడా చూచి తిని అనిచింది. ఎవరు వీళ్ళు? వీళ్ళకు విమర్శనం చేసే, అంటే న్యాయం తీర్చే, తీర్పు తీర్చే అధికారం కూడా వీళ్ళకి ఇవ్వబడింది అని రాయబడింది. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? మనమే. హలో, మనమే. యేసయ్య సంఘం ఎత్తబడేటప్పుడు తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారే, వీళ్ళే. మరి యేసయ్య రెండో అక్కడ ఆర్మగెద్దోని యుద్ధంలో వచ్చాం కదా, మననే యేసయ్య ఏం చేస్తున్నాడు? తన ఏలుబడిలో మనకి సింహాసనములు ఇచ్చి, అంటే ఎందుకు మనకి సింహాసనం ఇవ్వబడింది తెలుసా? బాగా అర్థం చేసుకోండి. మనకి సింహాసనం దొరుకుతాయా లేదని ఇప్పుడే మనం తెలుసుకోవచ్చు. ఎలా? ఈ లోక జీవితంలో మనను పెట్టి యేసయ్య ఒక జీవితం ఇచ్చాడు కదా, ఆ జీవితంలో యేసయ్య పోలికలో ఎలా మనం జీవించము అని దీన్ని పెట్టి ఆయన మనను ఏలుబడి ఆ సింహాసనంలో కూర్చోబెడతాడు. వాళ్ళకి అధికారం ఇవ్వబడింది. ఇది ఒక గుంపు. ఇంకో గుంపు నెక్స్ట్ మాట్లాడేది ఇంకో గుంపు గురించి చదవండి. మరియు ఇక్కడ చూడండి, ఆపండి. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను లేదు, చేతి ఎందు గాని నొసలైంది గాని క్రూర మృగము యొక్క ముద్ర వేయించు కొనని వారు ఉన్నారు కదా, వీళ్ళను శిరచ్ఛేదం చేయుట చూచి తిని అంటున్నాడు అపోస్తలుడైన యోహాను. ఎవరు వీళ్ళు? ఏడేండ్ల శ్రమల కాలంలో సంఘం ఎత్తబడిన గుంపు కాకుండా విడవబడిన గుంపులో ఉండి యేసయ్యను ఒప్పుకున్న వాళ్ళు. అర్థమైందా? వీళ్ళను ఏం చేస్తున్నా నేను చూచి తిని అని చెప్పేసి, ఇంకా వీళ్ళ గురించి బాగా వినండి. వీళ్ళ గురించి అక్కడ చివరిలో ఒక చాలా మంచి మాట రాయబడింది. చదవండి. వారు బతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? సరే, ఇప్పుడు ఒకటి తర్వాత వద్దాం, సరేనా? ఇప్పుడు ఈ గుంపు ఉంది కదా, ఇప్పుడు మాట్లాడిన గుంపు, ఈ గుంపు యేసయ్య వచ్చేటప్పుడు మనం వచ్చాం కదా, మనం వచ్చాం. ఈ గుంపు వచ్చిందా? ఎందుకు రాలేదు? హలో, యేసయ్య వచ్చింది 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాతనే కదా, ఆర్మగెద్దోని యుద్ధం అప్పుడే కదా, మరి వీళ్ళెందుకు రాలేదు? అది ఆలోచన చేయాలి. ఎందుకు రాలేదంటే 7 ఏళ్ల శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడేటప్పుడు మనం మట్టి శరీరం వదిలిపెట్టి, మనం మరణించున్నా మన బతికున్నా మట్టి శరీరం వదిలిపెట్టి మహిమ శరీరంతో యేసయ్యను మధ్యాకాశంలో కలుసుకున్నాం. అందుకని ఇది 7 ఏళ్ల శ్రమల కాలం ముందు. అందుకని 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత ఆర్మగెద్దోని యుద్ధంలో యేసయ్య మహిమ శరీరంతో ఉన్నాడు, ఆయనతో పాటు మనం కూడా మరి మహిమ శరీరంతో ఉన్నాము. మనం బయలుదేరి వచ్చాం. మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇప్పుడు మాట్లాడే ఈ గుంపు 7 ఏళ్ల శ్రమల కాలంలో హతసాక్షులు అయ్యారు కదా, వీళ్ళు హతసాక్షులు అయ్యారు. వీళ్ళ ప్రాణాత్మలు యేసయ్య దగ్గర ఉన్నా గాని మహిమ శరీరం ఇంకా పొందలా. మహిమ శరీరం పొందలేదంటే రాలేరు. వీళ్ళ శరీరములు ఇక్కడ భూమి కింద పాతిపెట్టబడింది, వీళ్ళ ప్రాణాత్మలు యేసయ్య దగ్గర ఉంది. 2 కలవల. మహిమ శరీరం ఇంకా రాలా, అందుకని వీళ్ళు రాలా. మరి వీళ్ళ గురించి ఇక్కడ ఏం మాట్లాడబడింది? చివరిలో వీళ్ళు బతికిన వాళ్ళై యేసుతో కూడా 1000 ఏండ్లు పరిపాలన చేసిరి అనిసే ఉంది. మరి వీళ్ళు మహిమ శరీరం ఎప్పుడు పొందారు?
ప్రశ్ననే కదా. మహిమ శరీరం ఎప్పుడు పొందారు అని చూసుకుందాం. వీళ్ళు మహిమ శరీరం ఎప్పుడు పొందారంటే, ఇక్కడ చివరి భాగంలో ఏముందంటే, 1000 ఏండ్ల పరిపాలనలో ఈ గుంపు కూడా, హతసాక్షులైన ఈ గుంపు కూడా 1000 ఏండ్లు పరిపాలన చేశారని ఉంది. అంటే మహిమ శరీరం పొందారు. ఎప్పుడు పొందారంటే, ఆర్మగెద్దోన్ యుద్ధం అయిన వెంటనే, ఎప్పుడైతే 1000 ఏండ్ల పరిపాలన మొదలైందో అప్పుడు పొందారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో పొందల. శ్రమల కాలం అయిన తర్వాత, ఆర్మగెద్దోన్ యుద్ధం అయిన వెంటనే, ఎప్పుడైతే 1000 ఏండ్ల పరిపాలన మొదలైందో అప్పుడు వీళ్ళు పొందారు. కాబట్టి అదే ఇప్పుడు ఈ వచనం చెప్పేది మనకు అదే, బ్రతికిన వారై ఉంది కదా. బ్రతికిన వారై అంటే శరీరం సెపరేట్ గా పాతి పెట్టబడింది, ప్రాణాత్మలు అక్కడ ఉంది. ఈ రెండు కలిస్తేనే బతికిన వాళ్ళై. వీళ్ళు బతికిన వాళ్ళై అంటే మహిమ శరీరంగా మారారు. మహిమ శరీరంగా మారి ఏం చేశారు? యేసయ్యతో కలిశారు. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో మనతో కూడా, ఎవరితో కూడా? మన యేసయ్యతో ఉన్నాం, మనతో కూడా వీళ్ళు కూడా పాలనలో ఉన్నారు అనేది ఒక మర్మం మనం చూసుకోవచ్చు. సరే, ఇప్పుడు మీకు నెక్స్ట్ స్లైడ్ పెట్టమ్మా. ఇప్పుడు మీకు నేను అటువైపు వెళ్తున్నాను, టైం చూసుకోండి. నేను అటువైపు వెళ్తున్నాను. ఇప్పుడు మొదటి నుంచి ముఖ్యమైన సంఘటనలు ఏదేది ఉందో అవన్నీ మనం ఒకసారి చివరి వరకు, ఎంతవరకు? ధవల సింహాసనం తీర్పు వరకు మనం ఏం చేద్దాం? ధవల సింహాసనం అంటే మనం ఎక్కడ ఆదాము అవ్వల నుంచి ధవల సింహాసనం తీర్పు వరకు ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి కదా. ఇది ఒకటి తర్వాత మనం చూసుకుందాం. సరేనా? ఇప్పుడు చూడండి, ముందు సృష్టి, క్రియేషన్స్ ఉంది కదా. ఇది సృష్టి ఇక్కడ జరుగుతుంది. ఈ సృష్టి జరిగేటప్పుడు ఏ సంవత్సరం అంటే, సృష్టి జరిగేటప్పుడు -4000 ఇయర్స్ అంటే ఇప్పటి నుంచి చూస్తే 6000 సంవత్సరములకు ముందు. అర్థమైందా మీకు? 6000 సంవత్సరం ముందు సృష్టి జరిగింది. సృష్టి జరిగి కొంతకాలంలోనే ఏమైంది? మనకి పడిపోయారు, పాపం చేసి ఆదామవ్వ పడిపోయారు. ఆ తర్వాత ఏమైంది? ఇక్కడ ఆ తర్వాత ఇప్పుడు మన కథలు తెలుసు, ఆదికాండం నుంచి నిర్గమకాండంకి వస్తున్నాం. సో ఇలాగ ఆదికాండంలో అన్ని క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ అవుతుంది. నిర్గమకాండంలో వచ్చేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రం ఇస్తున్నారు కదా. ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేల్ జనాంగములు, దేశంగా ఉండే, అంటే అప్పుడు దేశం కాలేదు, ఇశ్రాయేల్ జనాంగం. ఆ జనాంగంగా ఆయన ఏం చేశాడు? ఇశ్రాయేల్ అనేది ఇక్కడే ఫామ్ అయింది. ఎవరు? యాకోబు. యాకోబు పేరే కదా ఇశ్రాయేల్, దేవుడు మార్చింది, ఇక్కడ అయింది. ఇప్పుడు దీనికి తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది పాత నిబంధనలో మనం వెళ్ళిపోతే ఇప్పుడు కొత్త నిబంధనలకు వద్దాం. ఎందుకంటే దాని ముందుండే కథలన్నీ మనకు తెలుసు. కొత్త నిబంధనలో యేసయ్య జననం, మరణం, పునరుద్ధానం, ఆరోహణం, ఇది మన ఇక్కడ సిలువ ఈ కాలం కదా. దీని తర్వాత ముఖ్యమైన ఒక సంఘటన ఏంటి అనేటప్పుడు ఆరోహణగా అయిన తర్వాత, ఆరోహణం అయిన ఒక 10 రోజుల్లో మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడడం. అందరికీ, మనతో సగా అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడడం. ఇవి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా కొంచెం మూవ్ అయ్యి వస్తే, యేసయ్య బాగా అర్థం చేసుకుంటే, యేసయ్య పునరుద్ధానం నుంచి దగ్గర శ్రమల కాలం ముందు వరకు ఇది సంఘకాల యుగం, చర్చ్ ఏజ్ అంటాం. ఏమంటాం? చర్చ్ ఏజ్. ఎంతవరకు ఇది? 2000 సంవత్సరములు కదా. 2000 సంవత్సరములు సంఘకాలం ఇక్కడ మనకి ఉంది. ఇప్పుడు ఈ 2000 సంవత్సరములకు మధ్యలోనే 1948లో ఇక్కడ యాకోబు ద్వారా ఇశ్రాయేల్ అని పిలువబడిన జనాంగం లోకమంతా గుర్తిస్తున్నారు. ఏమని? ఇశ్రాయేల్ దేశంగా గుర్తిస్తున్నారు. 1948లో దేశంగా గుర్తిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇదే ఇక్కడున్నాం కదా. ఇక్కడున్నాం. ఎక్కడున్నాము? 1948 దాటాము. 7 ఏండ్ల శ్రమల కాలం అంటే దానికన్నా ముందున్నాం. ఇక్కడ ఉన్నాం, ఇక్కడ కదా ఉన్నాం. ఇది ఈ పాయింట్కి ఎప్పుడైనా రావచ్చు, అంత దగ్గర ఉన్నాం. ఏ పాయింట్కి? 7 ఏండ్ల శ్రమల కాలం అనేది ఎప్పుడన్నా రావచ్చు. మరి మనం వస్తామంటే మనం ఉండవు. ఆ 7 ఏండ్ల శ్రమల కాలం మొదలయ్యే ముందే మనం వెళ్ళిపోతాము. సరే, ఇక్కడి నుంచి మీరు బాగా గమనించాలి. ఏంటి ఇక్కడి నుంచి మీరు ఏం గమనించాలంటే, 7 ఏండ్ల శ్రమల కాలం ఇక్కడ మొదలైంది అనుకోండి, సంఘం ఎత్తబడతాయి. అదే కదా, చర్చ్ ర్యాప్చర్ అవుతుంది.
ఏడేళ్ల శ్రమల కాలంకి జస్ట్ ముందు సంఘం ఇక్కడ ఎత్తబడిపోతాయి. సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన గుంపు ఏడేళ్ల శ్రమల కాలం ఉంటారు. సంఘం ఎత్తబడేటప్పుడు ఏడేళ్ల శ్రమల కాలం ఈ లోకంలో జరుగుతున్నప్పుడు ఈ విశ్వాస పరిశుద్ధ బిడ్డలందరూ మనందరూ కూడా ఈ ఏడేండ్లు యేసయ్యతో విందులో ఉంటాం. యేసయ్యతో విందులో మనం ఉంటాం. మరి ఈ ఏడేండ్లు ఈ భూమికి శ్రమల కాలం. ఈ ఏడేండ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు శ్రమల కాలం, రెండో 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలం. మొదటి 3.5 సంవత్సరములలో అంత్యక్రీస్తు కొంచెం కొంచెంగా ఈ లోకంలో ఉండే 2 వ్యవస్థలను పట్టుకుంటాడు. ఒకటి ఆర్థిక వ్యవస్థ, ఇంకోటి మత వ్యవస్థ. ఈ రెండుని పట్టుకుంటాడు. పట్టుకుని కరెక్ట్ ఏడేళ్ల శ్రమల కాలంలో మధ్యలో నేనే దేవుడు, నా ప్రతిమను మొక్కండి, నా ముద్ర వేసుకోండి అని చెప్పేసి రెండో ఏడేళ్ల శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరంలో కరెక్ట్ అక్కడ మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఇశ్రాయేల్ జనాంగంను తరుముతాడు, చంపాలని తరుముతాడు. ఓకే, ఈ ఏడేళ్ల శ్రమల కాలం ఎలా వెళ్తుందో చాలా భయంకరంగా ఉంటది, మామూలుగా ఉండదు. సరేనా? ఓకే, ఇప్పుడు ఏడేళ్ల శ్రమల కాలం చివరిలో ఏం జరుగుతాయి? యేసయ్య రావాలి కదా. యేసయ్య దిగి వస్తున్నాడు. యేసయ్య దిగి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? యేసయ్యతో పాటు మనం మహిమ శరీరంతో మనం కూడా దిగి వస్తున్నాం. మరి ఇప్పుడు అదే మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? ఏడేళ్ల శ్రమల కాలంలో యేసయ్య ఆర్మగద్దాన్ని యుద్ధంకి వచ్చేటప్పుడు మనం కూడా ఆయనతో దిగి వస్తున్నాము. ఇప్పుడు దిగి వచ్చేటప్పుడు మొత్తానికి యుద్ధం అన్నీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు అని చూసేటప్పుడు 3 ఉన్నారు. 3 మిగిలరు. ఈ 3లో అంగీకరిస్తూ అబద్ధ ప్రవక్త, ఈ ఇద్దరిని ప్రాణంతో అగాధంలో పడవేశారు, అంటే నరకంలో పడవేశారు ఈ ఇద్దరిని ప్రాణంతో. ఇంకా మిగిలిన వాడు ఒక్కడు. ఈ మిగిలిన వాడు ఒక్కడనే ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1-3 వచనంలో ఎవరు? సాతానుడు. సాతానుడు పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చేటప్పుడే నరకం అగాధం ఒక తాళపు చెవిలో తర్వాత పెద్ద సంఖ్యలు పట్టుకుని వచ్చి వాడిని బంధించి అగాధంలో పడవేసి అగాధమును మూసివేసి దానికి ముద్ర కూడా వేసారు. ఎందుకు? 1000 ఏండ్లు అస్సలు కదలకూడదు, ఇక్కట్టు కదలకూడదు అని చెప్పేసి. ఇప్పుడు ఈ 1000 ఏండ్లు రోబలు ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం 25 తరములు 1000 ఏండ్లు యేసయ్య ఏం చేస్తున్నారు? ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. సరే, ఈ 1000 ఏండ్లు పరిపాలన చేసిన తర్వాత దాని మిలనియల్ కింగ్డమ్ అంటున్నాం. ఈ మిలనియల్ కింగ్డమ్ లో 1000 ఏండ్లు పరిపాలన చేసిన తర్వాత ఏం జరుగుతుంది? సాతాన్ కొద్ది రోజులు విడవబడుతున్నాడు. సాతాన్ కొన్ని రోజులు విడవబడితే ఏం చేస్తున్నాడు? మరి లోకంలో ఉండే నలుదిక్కు అంటే మొత్తం లోకమంతా ఎవరు పడితే వాళ్ళని ఏం చేశాడు? మోసం చేసి అందరినీ యేసయ్యకి వ్యతిరేకంగా ఎక్కడ తీసుకొచ్చాడు? లోకం అంతటినిచ్చి యెరూషలేము రాజధానిగా పట్టుకుంటే ఆ పరిశుద్ధ పట్టణమును ఏం చేస్తున్నాడు? ముట్టడి వేస్తున్నాడు. ఎవరిని చంపాలని? అక్కడుండే పరిశుద్ధులను యేసయ్యను దింపాలి, పరిశుద్ధులను చంపాలి అని చెప్పేసి వస్తున్నాడు. మరి ఏమైంది? పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి వాళ్ళందరినీ దహించి వాళ్ళను తీసుకెళ్లిపోయింది. ఇదే కదా ఇంతవరకు మనం చూసాం. సరే, ఇప్పుడు దీని తర్వాత ఏమన్నా ఉందా అంటే ఉంది. ఏముంది? ఇప్పుడు అదే మనం మాట్లాడబోతున్నాం. దీని తర్వాత ఏముంది అని చూసేటప్పుడు 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత ఇంకొక తీర్పు ఉంది. ఏంటి? అదే ధవళ సింహాసనం తీర్పు, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అంటున్నాం కదా, అది ధవళ సింహాసన తీర్పు. ఓకే, ఆ ధవళ సింహాసన తీర్పు ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం దీని ముందు చెప్పిందే మీకు చెప్పేసి ఆ తర్వాత పునరుద్ధానాల గురించి మనం వెళ్తాం. సరేనా? ఓకే, ఇప్పుడు చూడండి, 7 ఏండ్ల శ్రమల కాలం ముందు ఓ గుంపు ఎంతబడి వెళ్ళిపోయింది. ఆ గుంపులో 2 రకమైన మనుషులు ఉన్నారు. ఒకటి ప్రాణం వదిలిపెట్టి పాతి పెట్టబడిన వాళ్ళు ఉన్నారు, ప్రాణంతో ఉండేవాళ్ళు ఉన్నారు. సంఘం ఎత్తబడ గురించి మాట్లాడుతున్నా, అదో గుంపు వెళ్ళిపోయింది. 7 ఏండ్ల శ్రమల కాలంలో హతసాక్షులు అయిన వాళ్ళు, అప్పుడప్పుడు హతసాక్షులు అయిన వాళ్ళు కూడా 1000 ఏండ్ల పరిపాలన మొదటిలో ఎత్తబడిపోయారు. మరి ఇప్పుడు మిగిలింది ఇంకో గుంపు ఉంది. ఓకే, ఈ పునరుద్ధానాల గురించి మనం మాట్లాడదాం. దానికన్నా ముందు ఒక విషయం, ఒక వ్యక్తి మరణిస్తే ఏమవుతాడు?
మనం ముందే మాట్లాడుకున్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అన్యుడో విశ్వాసో. ఒక వ్యక్తి మరణిస్తే ఏమవుతాడు, ఏం జరుగుతాయి అని మనం చూసుకుంటే ఇప్పుడు ముందుగా ముందుగా లూకా 16 తీయొద్దు. లూకా 16 19-26 వచనంలో చూస్తే ధనవంతుడు లాజరు స్టోరీ ఉంటది. మనందరికీ తెలుసు. దీని మాదిరిగా పెట్టుకుని మనం ఏం చేస్తాం, ఓ వ్యక్తి మరణిస్తే ఏమవుతుందని చూద్దాం. సరేనా? సరే. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మరణించారు అక్కడ. లాజరస్ మరణించాడు, ఏమి లేనివాడు, లేమిలో ఉన్నవాడు. ధనవంతుడు అన్ని కలిగి ఉన్నవాడు కూడా మరణించాడు. సరే. ఇప్పుడు లాజరస్ మరణించేటప్పుడు ఏమయ్యాడు, లాజరస్ మరణించగానే ఇద్దరు దేవదూతలు వచ్చారు. వచ్చి ఎక్కడికి తీసుకెళ్లారు, స్ట్రైట్‌గా పరదైసుకు, అంటే పాతాళంలో, అప్పుడు పాతాళంలో ఉన్న పరదేశికి తీసుకెళ్ళారు. ఎందుకు? యేసయ్య ఇంకా పునరుద్ధరణుడు అవ్వలా. యేసయ్య పునరుద్ధరణుడు అవ్వలేదు కాబట్టి యేసయ్య పునరుద్ధరణుడు అయ్యి అగాధంకి వెళ్ళి, పాతాళంకి వెళ్ళి మన కోసం, మన పాపము కోసం వెల చెల్లించే వరకు మరణించిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను మాట్లాడేది. సరేనా? ఏంటి, ఒక వ్యక్తి మరణిస్తే అది దేవుని సంబంధి అయితే, లాజరస్ దేవుని సంబంధి అయితే దేవదూతలు వస్తున్నారు, ఆ ప్రాణాత్మలను మర్యాదగా తీసుకెళ్ళి ఎక్కడ చేర్చారు, పాదాళంలో ఉన్న అబ్రహాం రొమ్ముకి చేర్చారు. సరే. ఇప్పుడు ఇది ఒక అన్యుడు, అంటే దేవుని ఎరగని వాడు, ధనవంతుడు మరణించాడు. దానికి కూడా ఇద్దరు దేవదూతలు వచ్చారు. ఎక్కడ తీసుకెళ్లారు, అలా పాతాళంకి తీసుకెళ్లి నరకంలో పడవేశారు. సరే. మనకు ముందే తెలుసు ఏంటి, అగాధం అనేది ఎలాగుంది అని మనం చూసుకుందాం. అగాధం అనేది ఎలాగుంది అంటే, పాతాళం అనేది ఎలాగుంది అంటే, ఒక అగాధం ఉంది. అగాధం అంటే ఏదనోటి వేస్తే అది వెళ్తూనే ఉంటుంది, అంటే మట్టు లేని గొయ్యి అది, అంతే. బాటంలెస్ పిట్ అంటాం, అది అగాధం. అగాధముకి ఇటువైపు 2 పోర్షన్ ఉంటుంది, బాగా అర్థం చేసుకోండి. అగాధముకు లెఫ్ట్ సైడ్ 2 పోర్షన్ ఉంటుంది. అగాధముకు దగ్గర నరకం ఉంటుంది. నరకం అంటే అగ్నిగుండం మండుతూనే ఉంటుంది. దానికి పక్కన ఉండేది ఇంకొక చెర. ఏం చెర అంటే, దేవుడు నోవాహు కాలం ఉందా, నోవాహు కాలంలో తప్పు చేసిన దేవదూతలను, ఎవరిని, దేవదూతలు దగ్గర 200 మంది అప్పుడు దేవుడు పంపించి మానవులను చూసుకోమని పంపిస్తే, మానవుల భద్రత కోసం పంపిస్తే, వాళ్ళకి పవర్ ఉంటే ఆ పవర్ను వాళ్ళు వాడి ఏం చేశారు, మనుషులుగా మార్చి వాళ్ళు ఏం చేశారంటే, స్త్రీలతో తప్పు చేస్తే వాళ్ళందరినీ చివరి తీర్పు ఉంది చూడండి, దానికోసం బంధించి పెట్టిన స్థలం అది, అదొక చెర. అది దాని తర్వాత తాత్కాలికంగా మండే అగ్నిగుండం, తాత్కాలిక నరకం, దాని తర్వాత పెద్ద అగాధం, మట్టులేని గొయ్య, దాని తర్వాత రైట్ సైడ్ ఉండేది అబ్రహాం రొమ్ము, అదే అప్పుడు పరదేశం. అర్థమైందా? ఓకే. యేసయ్యని సిలువేసేటప్పుడు కుడిపక్క ఎడపక్క దొంగ ఉన్నాడు కదా, కుడిపక్క దొంగ దగ్గర ఏం చెప్పారు, యేసయ్య ఈ రోజు నా దగ్గర పరదేశం ఉంటావు అన్నారు కదా, అది పరలోకం కాదు, పాదాళంలో ఉండే అబ్రహాం రొమ్ము. అర్థమైందా? సరే. ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే, ఒక వ్యక్తి, ఇద్దరిని తీసుకుంటాం, పరిశుద్ధుడు వీడు. ఇప్పుడు ఇద్దరిని తీసుకుంటే, లాజరస్ మరణిస్తే అబ్రహాం రొమ్ము ఎంతవరకు, యేసయ్య పునరుద్ధానం అయ్యేవరకు. మరి యేసయ్య పునరుద్ధానం అయిన తర్వాత ఇప్పుడు విశ్వాస బిడ్డ మరణిస్తే ఎక్కడ పోతాడు, డైరెక్ట్గా పరలోకంలో ఉండే పరదేశకు పోతారు. మరి వీళ్ళ శరీరం ఎక్కడ ఉంటుంది, భూమి కింద పాతిపెట్టబడతాయి, అంతేనా? సరే. ఇప్పుడు ఒక అన్యుడు, అంటే దేవుని ఎరగని వాడు ఇప్పుడు మరణిస్తే ఎక్కడ పోతాడు, అదే పాతాళంలో ఉండే మండుతున్న అగ్నిగుండముకు వెళ్తారు. ఏది, వాళ్ళ ప్రాణాత్మలు వెళ్తాయి. వాళ్ళ శరీరం ఎక్కడ ఉంటుంది, భూమి కిందనే పాతి పెట్టబడతాయి. ఇది మన అందరికీ తేటగా తెలుసు కదా. ఓకే. దీన్ని ఇప్పుడు మనసులో పెట్టుకుని ఇప్పుడు మనం పునరుద్ధానాలు అనే దీని అంశముకు మనం ఇప్పుడు డీప్గా వెళ్దాం. తీయండి, 1 తెస్సలోనిక పత్రికలో ఉంటే 4వ అధ్యాయం 13-17 వరకు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో 13-17 వచనం వరకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి, అంటే మరణించిన వాళ్ళ గురించి, నిద్రించుచున్న వాళ్ళ గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల
అదే ప్రకారము యేసునందు యేసునందు నిద్రించిన వారిని ఇక్కడ చూడండి మీరు చదివి నేను చెప్పి ఓ 2 సెకండ్ గ్యాప్ వదలనుకోండి, అప్పుడు మరలా మీరు చదివి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్తున్నప్పుడు మీరు చదివేస్తున్నా నాకు రావట్లా. చదవండి 14. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఇది ఏంటి 7 ఏండ్ల శ్రమల కాలం అయిన వెంటనే ఆర్మగద్దోని యుద్ధం వచ్చేటప్పుడు ఆయనతో పాటు మనం వస్తాము అని చెప్తుంది. 15. మేము ప్రభువు మాటను బట్టి, ఇది ప్రభువు మాట. ఇప్పుడు చెప్పింది ప్రభువు మాట, ఈయన మాట కాదు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. ఆమేన్. ఇక్కడ ఇంతవరకు మనం చదివినాం కదా. నేను చాలా సింపుల్ మీకు చెప్తాను. ఏంటి అనేటప్పుడు ఇక్కడ తెస్సలోనిక సంఘంలో కొన్ని గలిబిలి జరుగుతుంది. ఏమనంటే ఓకే, పునరుద్ధానం ఉంది అని చెప్పేసి కొంతమంది నమ్ముతున్నారు. చాలా మంది నమ్మరు. అది వేరు. సదుకీయులు నమ్మరు, పరిసయ్యులు నమ్మరు, సదుకీయులు నమ్ముతారు. ఓకే, ఇప్పుడు ఈ సంఘంలో ఈ గలిబిలి ఉంది. అంటే ఆ సంఘంలో కొంచెం వయసైన వాళ్ళు ఉన్నారు, బాగా వయసిన వాళ్ళు. మరి వీళ్ళు మరణిస్తే వాళ్ళ చుట్టాలు వచ్చేసి సంఘంలో ప్రశ్నలు లేపారు. ఏమని? ఇప్పుడు ఇలా ఆయన అయిపోయారు కదా, ఇప్పుడు ఆయన ఎక్కడ వెళ్తాడు అని ప్రశ్నలు వేశారు. ఇది పౌలు అందితే అప్పుడు తెస్సలోనిక సంఘముకి రాసేటప్పుడు దీన్ని క్లారిఫై చేస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, యేసు ప్రభు ఎలాగా మరణించి తిరిగి లేచారో దానిని నమ్మిన విశ్వాస బిడ్డలు మీరు మరణించినా కానీ మిమ్మల్ని కూడా తిరిగి లేపుతారు అనే నమ్మకం మీరు పట్టుకోండి. ఆ నిరీక్షణ మీరు పట్టుకోండి. నిరీక్షణ లేని అన్యుల్లాగా మనం ఉండొద్దు, మనకు నిరీక్షణ ఉంది అని చెప్పేసి దానికి తేటగా చెప్తున్నాడు. ఏమని? యేసయ్య తన బిడ్డల కోసం, సంఘము కోసం మధ్యాకాశంగా వస్తారు. వచ్చి భయంకరమైన శబ్దంతో వస్తారు. ఆయన స్వరం వినిపిస్తాయి ఆర్భాటంతో. ఎవరి ఆర్భాటంతో? ప్రధాన దేవతతో ఉన్నాడు కదా, ఆర్భాటంతో ఆ ధ్వనితో వస్తాడు. వచ్చేటప్పుడు అందరికీ వినిపిస్తుంది. దీంట్లో సీక్వెన్స్ చెప్తున్నాడు. ఏం సీక్వెన్స్? ముందు ఎవరు వెళ్తారు, తర్వాత ఎవరు వెళ్తారు అనేది. ముందు సజీవులై ఉన్నవాళ్ళు మన ఎల్లము ముందు ఎవరు వెళ్తారు? మరణించి పాతిపెట్టబడిన వాళ్ళ శరీరంలో ముందు లేస్తాయి. దాని తర్వాత ఎవరైతే సజీవములు ఉన్నామో మనం కూడా పట్టబడతాం. అంటే బాగా అర్థం చేసుకుంటే, పట్టబడేటప్పుడు ఇద్దరు ఈక్వల్గా పట్టబడుతున్నాం. వాళ్ళతో కూడనిసి ఉంది కదా పట్టబడేటప్పుడు. మరి ముందు లేచేది ఎవరు? ఉండేవాళ్ళు, సజీవులు ఉండేవాళ్ళు. బాగా అర్థం చేసుకుంటే, సజీవులుగా ఉండే మనం ఎవరన్నా విశ్వాస బిడ్డ మృతులై వాళ్ళ సమాధి దగ్గర నిలబడ్డాం అనుకోండి, దాన్ని చూస్తాం. అదే కదా అర్థం. అక్కడ చూస్తాం. వాళ్ళు లేస్తుంటారు, మనం కూడా వాళ్ళ వెనకాల అలాగే లేచి ఆయనతో కూడా కలిసిపోతాం. అందుకని ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా ఇది 7 ఏండ్ల శ్రమల కాలం మొదలవే ముందు జరిగే పునరుద్ధానం. అర్థమైందా మీకు? అదేనా? అదే కాదా? మృతులైన వాళ్ళు లేస్తుందని అర్థం ఏంటి? పునరుద్ధానం కదా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పునరుద్ధానం గురించి పౌలు ఇక్కడ రాసిందేనా? దీని ముందు ఎవరేం మాట్లాడలేదంటే యేసయ్య మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారు చూడండి. యోహాను 11:25 తీయండి. 25-26 యోహాను సువార్త
11వ అధ్యాయం 25, 26 వచనం, 2 వచనములు చదవండి. అందుకు యేసు, అందుకు యేసు పునరుద్ధానమును పునరుద్ధానమును జీవమును జీవమును నేనే. నేనే. నా యందు విశ్వాసముంచువాడు నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బతుకును. బతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఈ మాట నమ్ముచున్నావా? అని. చాలు. ఇక్కడ మీకు దీనికి వెనకాల ఉండే కాంటెక్స్ట్ చెప్తా. దీని వెనకాల ఉండే కాంటెక్స్ట్. మార్తా మరియా తెలుసు కదా. మార్తా మరియా వాళ్ళ సగోడు పేరు లాజరస్. ఓకే, లాజరస్ మరణిస్తాడు. లాజరస్ మరణం పొందుతాడు. అప్పుడు మార్తా ఒక ప్రశ్న వేస్తుంది, ప్రభువా నువ్వు 2 రోజుల ముందు వస్తే ఏమంటాడు, నువ్వు 2 రోజుల ముందు కూడా వచ్చి ఉంటే లాజరస్ బతికి ఉంటాడు, నువ్వు బతికిస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు యేసయ్య మార్తాతో చెప్తున్నాడు ఏమని, పునరుద్ధానమును ఏం చెప్తున్నాడు అక్కడ, జీవమును పునరుద్ధానమును నేనే ఇక్కడ ఉండేటప్పుడు నువ్వెందుకు బాధపడతావు? ఒక్కవేళ నా ఎడల ఎవరన్నా, అంటే నా పేరు చెప్పుకుని నాలో విశ్వాసం బట్టి ఎవరన్నా మరణం పొందినాను కానీ వాళ్ళు మరణమును చూడు, వాళ్ళు బతుకుతారు, ఎందుకంటే విశ్వాసం మూలంగా వాళ్ళను బతికిస్తున్నాను అని చెప్పేసి పునరుద్ధానం గురించి అక్కడ మాట్లాడాను. పునరుద్ధానం ఎవరు ఇక్కడ? ఆయననే పునరుద్ధానం, ఆయననే జీవం అన్నాడా లేదా? ఓకే, ఇప్పుడు మన తెస్సలోనికే సంఘముకు రాసిన పత్రికలు చూసేటప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలం ముందు ఎత్తబడిన గుంపు, అది మనం వెళ్ళిపోయాం. మరి విడవబడిన గుంపు ఉన్నారు కదా, ఈ విడవబడిన గుంపు ఏమవుతారు అనేటప్పుడు వాళ్ళు 7 ఏళ్ల శ్రమల కాలం లోపలికి వస్తారు. అంటే ఇప్పుడు మనం ఏ కోణంలో మాట్లాడుతున్నాం? పునరుద్ధానం అనే కోణంలో మాట్లాడుతున్నాం. ఒక పునరుద్ధానం చూసాం కదా. ఇప్పుడు ఈ విడవబడిన గుంపు ఉన్నారు కదా, ఈ విడవబడిన గుంపు వస్తున్నారు. ఎక్కడ వస్తున్నారు? 7 ఏళ్ల శ్రమల కాలంకి వస్తున్నారు. 7 ఏళ్ల శ్రమల కాలంకి వచ్చేటప్పుడు నేను మాట్లాడేది ఎవరు తెలుసా? దేవుని నమ్మినవాళ్ళు. వాళ్ళ జీవితమును సరిగ్గా చేసుకోలేక, యేసయ్య పోలికలో మార్చుకోలేక, సరిగ్గా చేసుకోలేక విడవబడిన గుంపు వీళ్ళు 7 ఏళ్ల శ్రమల కాలంకి లోపల వస్తున్నారు. వీళ్ళు ఎనివే ఈ సంఘం ఎత్తబడిన అనుభవం వీళ్ళకి ఉంది కాబట్టి, చూశారు కాబట్టి వీళ్ళు యేసయ్యని వదులుతారా? వదలరు. మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఒకవైపు కాదు, అన్ని విధానం కూడా యేసయ్యను వదలరు. మరి యేసయ్యను వదిలించుకోవడానికి వాతావరణాలు చుట్టూ ఉంటుంది. అంత్యక్రీస్తు ఊరుకుంటాడా? సాతాను ఊరుకుంటాడా? అబద్ధ ప్రవక్త ఊరుకుంటాడా? ఈ సాతాను సంబంధులు అన్ని అంత్యక్రీస్తు సంబంధులు ఊరుకుంటారా? ఉండరు. అందుకని ఈ విడవబడిన గుంపు, యేసయ్యను నమ్ముకునే ఈ గుంపు 99% చంపబడతారు. మామూలు కాదు, ఎలా చస్తారనే తెలియదు, అలా చంపబడతారు. ఒక్కడు మిగలడు. ఎందుకంటే ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు ఏదో దాక్కు బతికేవచ్చు. రెండో 3.5 సంవత్సరములలో వాడి ప్రతిమను నమస్కారం చేయాలి అని మొదలు పెడతారు. వాడి ముద్ర వేసుకుంటేనే జీవనం. అంటే ఏదన్నా కొనాలి, ఏదన్నా అమ్మాలన్నా కానీ ఏం చేయాలి? వాడి ముద్ర వేసుకోవాలి. అంటే రెండో 3.5 సంవత్సరం ఎలాగ ఉంటుంది? అందుకని విడవబడిన గుంపు 99% ఏమవుతుంది? అవుట్, వదలరు, చంపేస్తారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. మరి దీంట్లో తప్పించుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. దీంట్లో తప్పించుకుని వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ హతసాక్షులందరూ వీళ్ళు గుంపు. ఇది ఒకరోజు ఎత్తబడుతున్నారు వాళ్ళు, అది మనం మాట్లాడాం. ఇప్పుడు దీని తర్వాత అంటే దేవుడైతే అస్సలు నమ్మని వాళ్ళు ఉన్నారు కదా అన్యులు, వీళ్ళేమవుతారు అనేటప్పుడు వీళ్ళు వచ్చేసి వీళ్ళకు కూడా పునరుద్ధానం ఉంది. బాగా అర్థం చేసుకోండి. అందుకే మనం ముందే మాట్లాడాము, ఏ ఒక్క సృష్టికి లోబడిన ఏ ప్రాణ ఆత్మ అయినా కానీ వాళ్ళకి ఏముంది? నిత్య జీవం ఉంది. ఒకటి యేసయ్యతో, లేకపోతే నరకంలో అగ్నిగుండంతో నిత్య జీవం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రాణాత్మలు అలాగే డిజైన్ చేయబడింది. చాలా చాలా ఇంపార్టెంట్ అది, అలాగే డిజైన్ చేయబడింది. అందుకని వీళ్ళేమవుతారు అనేటప్పుడు, ఇప్పుడు ఒక నిజమైన దేవుడు యేసయ్యని నమ్మని వాళ్ళు, ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి, శరీరం భూమి కింద పాతి పెట్టబడతాయి. ప్రాణాత్మ ఎక్కడ వెళ్తాయి? ఈ ప్రాణాత్మ ఎక్కడ? పాతాళం నుండి అగ్నిగుండముకి వెళ్తాయి. తాత్కాలికంగా నరకం అనుభవించాల్సిందే. అర్థమైందా? ఎన్ని సంవత్సరములు? ఇప్పుడు ఎప్పుడు చంపబడిన 7 ఏళ్ల శ్రమల కాలం, యేసయ్య ఆర్మగద్దానితో వచ్చి వాళ్ళందరూ చచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా, అంతవరకు దాని ముందు చచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు.
ప్రాణాత్మలు ఎక్కడ ఉంటాయి? శరీరం భూమి కింద పాతిపెట్టబడతాయి. మరి వీళ్ళకి పునరుద్ధానం ఎప్పుడు అనేటప్పుడు 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత, 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత అప్పుడు వీళ్ళకి పునరుద్ధానం. ఏం పునరుద్ధానం? తీయండి, ప్రకటన 25వ వచనం చదవండి. ప్రకటన 25వ వచనం. ప్రకటన 20 1000 సంవత్సరములు గడుచు వరకు ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు కడమ మృతులు అంటే వీళ్ళెవరు? ఇంకా వీళ్ళకి తర్వాత మరణించిన వాళ్ళు ఎవరు ఉండరు. అర్థమైందా? కడమ మృతులు బ్రతుకలేదు, బ్రతుకలేరు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఓకే, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ విషయం చెప్పి ఇదే మొదటి పునరుద్ధానం అంటే దీని అర్థం ఏంటి అని మీరు దీని కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే 4వ వచనం 5వ వచనం కలిపి చదవాలి. ఈ మొదటి పునరుద్ధానం అనేది ఎవరు తెలుసా? 7 ఏండ్ల శ్రమల కాలం, బాగా అర్థం చేసుకోండి. 7 ఏండ్ల శ్రమల కాలం ముందు, 7 ఏండ్ల శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడుతుంది కదా, అది మొదటి పునరుద్ధానం. దాన్ని చెప్పడానికి ఇక్కడ చెప్పబడింది. 4, 5 2 వచనాలు కలిపి చదవండి, మీకు అర్థం అవుతుంది. సరేనా? సరే, ఇప్పుడు ఈ కడమ మృతులు ఉన్నాయి కదా, వీళ్ళకి పునరుద్ధానం ఎప్పుడు అనేది ఎక్కడ ఉంది అంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత నుంచి వచనం చెప్పింది. మరి తేటగా ఎక్కడ ఉందని చూస్తే ప్రకటన 20:12 నుంచి 13 2 వచనాలు చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. వీళ్ళెవరు తెలుసా? దేవుణ్ణి ఎరగని వాళ్ళు, అన్యులు అందరూ. అందుకే కొద్దివారేమి గొప్పవారేమి అందరు అక్కడ సింహాసనం ముందు నిలబడుతున్నారు. అప్పుడు గ్రంథములు విప్పబడుతున్నాయి. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు ఓకే, జీవ గ్రంథంలో అందరి పేర్లు ఉంటాయి. సృష్టిలో ఉన్న అందరి పేర్లు ఉంటాయి. ఇంకో గ్రంథం అని చెప్పబడింది కదా, అది గొర్రెపిల్ల గ్రంథం, గొర్రెపిల్ల జీవ గ్రంథం. దాంట్లో యేసయ్య బిడ్డల పేరు మాత్రమే ఉంటాయి. ఈ గ్రంథము జీవగ్రంథం ఉందా, దీన్ని చూస్తారు. గొర్రెపిల్ల జీవగ్రంథం చూస్తారు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరు ఉందో వాళ్ళు ఆల్రెడీ మనం అక్కడ ఉంటాం. వీళ్ళ పేరు దాంట్లో ఉండదు కదా, వాళ్ళందరినీ ఇప్పుడు మాట్లాడి చదవండి. ఆ గ్రంథంలో యందు రాయబడి ఉన్న వాటిని బట్టి క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తమ క్రియల చొప్పున అంటే ఏంటి? నిజమైన దేవుణ్ణి ఎరగని వాళ్ళు దానికి ఏమి తీర్పు, ఆ తీర్పు వాళ్ళు పొందిరి. ఇంకా సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించారు. దీని ఏమర్థం తెలుసా? ఎవరైతే సముద్రంలో చచ్చిపోయారో వాళ్ళందరూ బయటికి రావాల్సిందే, లేచి రావాల్సిందే. మరణమును పాతాళ లోకమును వాటి వశములోనున్న మృతులను అప్పగించెను. ఎవరెవరు పాతాళంలో ఎవరెవరు ప్రాణాత్మలు ఉన్నాయో వాళ్ళందరూ రావాల్సిందే. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందేను. అర్థమైందా మీకు? వచ్చారు, అందరూ మొత్తానికి వచ్చారు. సరే, ఇప్పుడు చూస్తే చూడండి, మనం 3 పునరుద్ధానములు మాట్లాడినాం, అంతేనా? ఎక్కడెక్కడ? 7 ఏండ్ల శ్రమల కాలం ముందు ఒక పునరుద్ధానం, మధ్యాకాశంలో పట్టబడడం మనందరూ. 7 ఏండ్ల శ్రమల కాలములో అంటే విడవబడిన గుంపు 7 ఏండ్ల శ్రమల కాలంలో యేసయ్యను ఒప్పుకుని హతసాక్షులు అయిన వాళ్ళు 7 ఏండ్ల శ్రమల కాలం అయిన వెంటనే 1000 ఏండ్ల పరిపాలనకు ముందు పునరుద్ధానముగా చదివాం కదా. ఓకే, అది 2వ గుంపు. 3వ గుంపు ఎవరు? 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత అన్యుల గుంపు. 3 పునరుద్ధానములు. మరి బైబిల్ చూస్తే 2 పునరుద్ధానమే చెప్తుంది. ఇప్పుడు మనమేమో 3 చూసామా లేదా? వాక్యమే కదా చెప్పింది. మరి బైబిల్ ఏమో ఏం చెప్తుంది? 2 చెప్తుంది. ఎక్కడ చెప్పింది? తీయండి, యోహాను సువార్త 5:28-29 2 వచనాలు చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 28-29. జాన్ 5th chapter 28-29. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా యేసు ఆయన పంపిన వాని యందు యోహాను సువార్త 5వ అధ్యాయంలో 28-29.
దీనిని ఆ, దీనికి ఆశ్చర్యపడుకుడి. దీనికి ఆశ్చర్యపడకుడి. కాలం వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది, కాలమున ఆ కాలమున సమాధులలో సమాధులలో ఉన్నవారందరూ ఉన్నవారందరూ ఆయన శబ్దము విని ఆయన శబ్దము విని మేలు చేసిన వారు మేలు చేసిన వారు జీవ పునరుద్ధారమునకును ఆ మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును పునరుద్ధానమునకును కీడు చేసిన వారు ఆ, కీడు చేసిన కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును తీర్పు పునరుద్ధానమును బయటకు వచ్చేదరు. బయటికి వచ్చేదరు. ఆమేన్. అర్థమైందా మీకు? 2 పునరుద్ధానంలే బైబిల్ మాట్లాడింది. యోహాను సువార్తలో 2 పునరుద్ధానంలే బైబిల్ మాట్లాడింది. ఏంటి? బాగా వినండి, ఇక్కడ వినండి. ఈ లోకములో దేవుడు ఇచ్చిన ఈ శరీరములో, ఈ ప్రాణాత్మ శరీరములో, ఈ లోకములో వాళ్ళ క్రియన చొప్పున ఎవరైతే మంచిది చేశారో, అంటే దేవుని ఇష్టలుగా బతికారో వాళ్ళకి జీవ పునరుద్ధానం ఒకటి. ఎవరైతే ఆ పనులు చేయకుండా లోకానుసారమైన జీవితం జీవించి కీడు చేశారో వాళ్ళకు తీర్పు పునరుద్ధానం. తీర్పు పునరుద్ధానం అంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ధవల సింహాసన తీర్పు, అప్పుడు పునరుద్ధానాలు అవుతారు కదా. అదే ఇప్పుడు చదివాం, 20వ అధ్యాయంలో చదివాం కదా చివరిలో. అది ఈ 2 పునరుద్ధానంలే మాట్లాడబడింది. మరి సమాధానం ఏంటి? మనం 3 చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు మొదటి 2 పునరుద్ధానములు మనం చూసాం కదా. ఏది? 7 ఏండ్ల శ్రమల కాలం ముందునో, 7 ఏండ్ల శ్రమల కాలం అయిన వెంటనే 1000 ఏండ్ల పరిపాలనకు ముందును జరిగిన 2 పునరుద్ధానములు ఒక్కటే. 2 జీవ పునరుద్ధానము కదా. ఆలోచన చేయండి. జీవ పునరుద్ధానంలో ఈ 2 వస్తాయి కదా. అందుకని ఈ 2ని కలిపి ఒక్క పునరుద్ధానమే, అది జీవ పునరుద్ధానం. ఎందుకంటే ఈ 2 పునరుద్ధానంలో కూడా జీవం వచ్చింది. మేలు చేసిన వాళ్ళందరూ పట్టబడ్డారు. పునరుద్ధానం జీవ పునరుద్ధానం. మరి కీడు చేసి నిజమైన దేవుడి నుంచి ఒప్పుకోకుండా, రక్షక నుంచి ఒప్పుకోకుండా కీడు చేసి లోకానుసారమైన బతికిన వాళ్ళందరినీ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత తీర్పు పునరుద్ధానంలో వాళ్ళు పైకి లేచారు. వాళ్ళు నిత్య జీవమే, మరి నిత్య అగ్ని వెళ్తారు. అది 2వ పునరుద్ధానం. అర్థమైందా? ఓకే, దీంట్లో మనకి మొదటి పునరుద్ధానములో ఓ అవకాశం ఉంది. మొదటి పునరుద్ధానంలో 2 ఉన్నాయి కదా, జీవ పునరుద్ధానం. దాంట్లో ఇంకా మొదటి పునరుద్ధానంలో ఉండేవాళ్ళు ఒక్కవేళ యేసయ్య రావడానికి ఆలస్యం లేకపోతే ఇప్పుడే వచ్చేస్తే మొదటి మరణం కూడా చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఈ తరములనే వచ్చేస్తే మనం మొదటి మరణం కూడా చూడం. అర్థమైందా? మరి 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ఈ తీర్పు పునరుద్ధానం పొందేవాళ్ళు 2వ మరణం కూడా చూస్తున్నారు. మరి ఈ 2 పునరుద్ధానంలో, జీవ పునరుద్ధానంలో 2 పునరుద్ధానంలో లేపబడిన వాళ్ళు 2వ మరణం చూడరు. అర్థమైందా? ఆ 2వ మరణమే నిత్య అగ్ని. నిత్య జీవంలో నిత్య అగ్ని, అదే 2వ మరణం. ఆ 2వ మరణం ఎవరు పోకూడదనే ఈరోజు మనందరినీ యేసయ్య ఈ లోకంలో సువార్త చెప్పండించి పంపించాడు. అర్థమైందా? ఆ 2వ మరణం ఒక్కసారి చూస్తే ఆలోచన చేయండి. 1000 ఏండ్ల పరిపాలన మన యేసయ్యతో ఇక్కడ ఏలుబడి చేస్తుంటే ఈ 1000 ఏండ్లు సువార్త తెలియని వాళ్ళు, నిజమైన దేవుని ఎరగని వాళ్ళు అగ్నిగుండంలో ఉంటారు. ఈ 1000 ఏండ్ల అగ్నిగుండంలో, ఒక్క నిమిష అగ్నిగుండంలో ఉండేదే కష్టం. 1000 ఏండ్లు ఉన్నారు. ఈ 1000 ఏండ్లు వీళ్ళు పంపించి ఇంకా ఈ ధవల సింహాసన తీర్పులో ఇంకా నిత్య అగ్ని. దానికే దేవుడు దీర్ఘశాంతం కలిగి అందరు రావాలి అనేది. ఇది మన మనసులో పట్టుకుంటే మనకు గుర్తొచ్చేది ఈ బుద్ధి గల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు పరబులు ఉంది, ఉపమానం అదేనమాట. 7 ఏండ్ల శ్రమల కాలంలో సంఘం, 7 ఏండ్ల శ్రమల కాలం ముందు సంఘం ఎత్తబడుతుందా? బుద్ధి కలిగిన కన్నికలు ఎత్తబడిన వాళ్ళు. 7 ఏండ్ల శ్రమల కాలంలో విడగొట్టినారా? బుద్ధి లేని కన్నికలు. అర్థమైందా? అదే ఆ కథ చదవండి. ఎక్కడుంటే తెలుసా? ఇప్పుడు కాదు, మత్తయి 25లో 1 నుంచి 12 వచనములు, 13 వచనములు చదివితే, మత్తయి 25లో 1 నుంచి 13 వచనములు చదివితే ఉపమానం ఉంటుంది. దాంట్లో చూస్తే దగ్గరగా వస్తారు. ఎంతవరకు? తలుపు కొడతారు. తలుపు కొడితే లోపల నుంచి యేసయ్య ఏమంటాడు? నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. మరి వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళు కూడా దీపములు తీసుకుని
మరి ఆ జీవితం వచ్చేసి సరిగ్గా జీవించే తెలియక ఈ లోకంలో దేవుడు దేనికోసం మనల్ని పెట్టాడో ఆ దారి తెలియక సరిగ్గా జీవించడానికి తెలియక అంటే మంచిది చేసి దేవుని రాజ్యంలో ఎలాంటి పనులు చేస్తే దేవుని దగ్గర వాళ్ళు అవుతామని తెలియక వాళ్ళు కూడా పని చేశారు, మరి తెలియక చేశారు. అర్థమైందా? వాళ్ళే విడబడే గుంపులో ఒకటి ఉండేది. అర్థమైందా? సో ఇక్కడ మనకి 3 పునరుద్ధానములు లెక్క వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు జరిగిందో దాన్ని బట్టి చూస్తున్నాము. అందుకని మనకు 3 వస్తుంది. మరి దేవుని దృష్టిలో 2. ఒకటి జీవ పునరుద్ధానం, ఇంకోటి తీర్పు పునరుద్ధానం. అంతే. మరి మన లెక్క ఎందుకు వస్తుంది? అప్పుడప్పుడు జరిగింది కాబట్టి 3 లెక్క పెడుతున్నాం. మనం సమయమును ముందు పెట్టి మనం 3 లెక్క పెడుతున్నాం. మరి దేవుడు పెట్టేది ఒకటి జీవ పునరుద్ధానం, ఇంకోటి తీర్పు పునరుద్ధానం. 2 పునరుద్ధానంలే బైబిల్లో దేవుడిచ్చిన పునరుద్ధానములు. అర్థమైందా? దేవునికే మహిమ కలుగును గాక.